ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే.ఏ. చెన్నయ్య. కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారి విషయంలో మన దేశం నూతన మైలురాయిని చేరింది. ఇప్పటి వరకు సుమారు 55 లక్షల మంది కోలుకోగా ప్రపంచ స్థాయిలో గరిష్టంగా కోలుకుంటున్న దేశంగా మన దేశం నిలిచింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 42వ జీఎస్టీ మండలి సమావేశం ఈరోజు ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 వ్యవసాయ సంస్కరణ బిల్లుల వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో రాత్రి దుబాయ్లో జరిగిన మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కింగ్స్ 11 పంజాబ్పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. షార్జాలో జరిగిన పోటీలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 34 పరుగులతో గెలుపొందింది. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందు జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా 1947 అక్టోబర్ 26న ప్రార్థనా సమావేశం అనంతరం దేవుడే మహోన్నతుడని, ప్రతీకారం తీర్చుకునే పని మానవునికి తగదని గాంధీజీ అన్నారు. इंसान जब संपूर्ण है तो संपूर्ण तो हो नहीं सकता है, भगवान ही संपूर्ण है. लेकिन माना कि इंसान संपूर्ण है तब तो पीछे दूसरों को संभाल कर दूसरों को सजा दे. और तो भी जब कि दूसरा आदमी है वो बहुत अपूर्ण है, लेकिन आज तो वो परीक्षा के लिए हमारे पास कुछ है. तो वो जो पुतला बनाते हैं विजयादशमी के रोज, उसका मतलब मेरी निगाह में इतना ही है कि वो बदला लेना वो इंसान का, मनुष्य का, आदमी का काम नहीं है. बदला लेना तो उसको तो बदला भी नहीं कहा जाए, लेकिन जो कुछ भी है संहार करना है, हिंसा करना है तो ईश्वर ही कर सकता है, दूसरा कुछ नहीं. ఇక వివరాలు. దేశం మొత్తం కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారి విషయంలో నూతన మైలురాయిని చేరింది. ఇప్పటి వరకు సుమారు 55 లక్షల మంది కోలుకోగా ప్రపంచ స్థాయిలో గరిష్టంగా కోలుకుంటున్న దేశంగా మన దేశం ముందుకు సాగుతున్నది. గడిచిన 24 గంటల్లో సుమారు 82,000 మంది కోలుకోగా రికవరీల శాతం 84.1గా నమోదైంది. అంతేకాకుండా కోవిడ్ కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య నిరంతరం పెరుగుతున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఎప్పటికప్పుడు రికవరీలు పెరుగుతుండడం వల్ల వాస్తవ కేసు లోడ్ ప్రస్తుతం 14.3కే పరిమితమైంది. గత 10 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షల లోపు కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 75,829 కొత్త కేసులు నమోదు కాగా దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 65,49,374కు చేరింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 42వ జీఎస్టీ మండలి సమావేశం ఈరోజు ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద గత సమావేశంలో 2 రుణ ఐచ్ఛికాలను ప్రతిపాదించారు. ఈ రెంటిలో ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ప్రత్యేక పథకం ద్వారా 97,000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోవడం, లేదా రెండోది 2,35,000 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించుకోవాలని కిందటిసారి జీఎస్టీ మండలి సమావేశంలో సూచించారు. కాగా 27 రాష్ట్రాలు ఈ సంవత్సరం జీఎస్టీ ఆదాయం తగ్గుదలను పూడ్చుకోవడానికి 97,000 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి ఆమోదం తెలిపాయని ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి. సామాజిక సాధికారతకు బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ 2020 ప్రధాన అంశంగా జరగనున్న సమ్మిట్ రైజ్ 2020ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ నెల 9 వరకు కృత్రిమ మేధపై జరిగే మెగా వర్చువల్ సమ్మిట్ ను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నీతి ఆయోగ్ నిర్వహిస్తున్నాయి. మహమ్మారిని ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధను వినియోగించుకోవడం, డిజిటలైజేషన్, నూతన ఆవిష్కరణలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యాలు మొదలైన భిన్నమైన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ స్ఫూర్తితో దేశంలో అందరికీ కృత్రిమ మేధను అందుబాటులోకి తేవాలని, సమ్మిళిత అభివృద్ధికి కృత్రిమ మేధను వినియోగించాలన్న ప్రధాని మోదీ ప్రణాళిక అమలు దిశలో సదస్సు ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది. కృత్రిమ మేధారంగంలో మన దేశం అంతర్జాతీయంగా నాయకత్వ స్థానంలో నిలవడమే కాక సామాజిక సాధికారతకు
కృత్రిమ మేధను వినియోగించుకోవడంలో భారతదేశాన్ని ఆదర్శంగా నిలపడమే ప్రధానమంత్రి విజన్ గా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రతి 10 లక్షల మందిలో 140 మందికి కోవిడ్ పరీక్షలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దానికంటే మన దేశంలో అంతకు 6 రెట్లు ఎక్కువగా పరీక్షలు జరిగాయి. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే పరీక్షల నిర్వహణలో ఆధిక్యత కనపరిచాయని ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. కోవిడ్-19 సోకినట్లు నిర్ధారించగా కోలుకుంటున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ట్విట్టర్లో ట్రంప్ ఒక వీడియోను పోస్ట్ చేస్తూ ఇప్పుడు చాలా వరకు కోలుకున్నానని, అయితే రానున్న కొద్ది రోజులు నిజమైన పరీక్ష ఉంటుందని తెలిపారు. తనకు కోవిడ్-19 సోకినట్లు ట్రంప్ శుక్రవారం ఉదయం వెల్లడించారు. దీనివల్ల ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. కనీస మద్దతు ధరకు సుమారు 41,000 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి 1,082,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 5,73,000 టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. 2020-21 సంవత్సరానికి ఆయా రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ మొదలైంది. ఈ సంవత్సర ఖరీఫ్లో పత్తి గింజలు, పత్తి నూనె మార్కెటింగ్ ఈ నెల 1వ తేదీన ప్రారంభమైంది. 29 మంది రైతులకు 41 లక్షల మేర ప్రయోజనం కల్పిస్తూ కనీస మద్దతు ధర కింద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 147 బేళ్ల పత్తిని సేకరించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 వ్యవసాయ సంస్కరణ బిల్లుల వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. ఒక దేశం ఒక మార్కెట్గా పురోగమిస్తున్నామని అన్నారు. వ్యవసాయ రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా విజన్తో కూడిన పరివర్తనకు ఇది మరో ముందడుగు అని జావడేకర్ పణాజీలోని గోవా సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ ఉత్పత్తిదారే ధర నిర్ణయిస్తుండగా వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రం ఏజెంట్లు ధర నిర్ణయిస్తున్నారని, ఈ బిల్లులు చట్టంగా వస్తే రైతులు తమ ధరను తామే నిర్ణయించగలరని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షాలు కుల మత ఘర్షణల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ది పనులను అడ్డుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని కూడా ఆయన విమర్శించారు. మహారాష్ట్రలో 6 నెలల తర్వాత సుమారు 4 లక్షలకు పైగా రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు ఈరోజు తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా వాటిని ఇతర వ్యాపార సంస్థలతో పాటు మూసివేశారు. ఐపీఎల్ క్రికెట్లో రాత్రి దుబాయ్లో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కింగ్స్ 11 పంజాబ్పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై జట్టులోని ఓపెనర్లు ఫ్యాఫ్ డు ప్లేసిస్ 87, షానీ వాట్సన్ 83 పరుగులు చేయటం వల్ల 17.4 ఓవర్లలోనే చెన్నై విజయాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. షార్జాలో జరిగిన మరొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్పై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. పశ్చిమ బెంగాల్లో ఉత్తర పరగనాల జిల్లాలో బరక్పూర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్త మనీష్ శుక్లా హత్యకు నిరసనగా ఆ పార్టీ ఈరోజు 12 గంటల బంద్ జరుపుతోంది. నిన్న ఆయనను టిటాగర్లో కాల్చి చంపారు. ఎంపీ అర్జున్ సింగ్, సౌమిత్రి కస్ మొదలైన వారు ధర్నాలో పాల్గొన్నారు. టెన్నిస్లో గత రాత్రి జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మ్యాచ్లో పోలిష్ క్రీడాకారిణి ఈగా స్వైతెక్ టాప్ సీడ్ సిమోనా హాలెప్పై 6-1, 6-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారి విషయంలో మన దేశం నూతన మైలురాయిని దాటింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 42వ జీఎస్టీ మండలి సమావేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 వ్యవసాయ సంస్కరణ బిల్లుల వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో రాత్రి దుబాయ్లో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కింగ్స్ 11 పంజాబ్పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు మహాత్మునికి ఇష్టమైన వైష్ణవ జనతో భజన్ బరానాకు చెందిన కళాకారుని స్వరంలో ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం.